హలో వచ్చేసాను. మీకు మా ఫౌజీ ముచ్చట్లు చెప్పడానికి నేను వచ్చేసాను. సో ప్రీవియస్ వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. నేను లీవ్కి వస్తున్నాను. ముందు డే ఇంటర్వ్యూ అవన్నీ కంప్లీట్ చేసుకొని లీవ్కి వెళ్ళే డే. యాక్చువల్గా మీకేంటంటే మీకు 3 months లీవ్ దొరుకుతుంది ఇయర్లీ. సో మీకేంటి మీరు ఎంతైనా ఎంజాయ్ చేయగలరు అని అనే వాళ్ళకి ఈ సిరీస్ కంప్లీట్గా చూడండి. 30 days సిరీస్ అనమాట. ఇది యాక్చువల్గా Day 1. సో నేను ఇక్కడ నుంచి లీవ్కి బయలుదేరుతున్నాను. లీవ్కి బయలుదేరుతున్నప్పుడు అన్నిటికన్నా ముందుగా జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఐ కార్డ్, అందరికీ తెలిసిందే. అండ్ ఆఫ్టర్ దట్ మాకంటూ ఒక బస్సు వస్తుంది అనమాట. ఎందుకంటే రైల్వే స్టేషన్కి మాకు సివిల్ గార్డులు అలౌ చేయరు. సో మాకంటూ ఇక్కడ ఒక బస్సు వేస్తారు రైల్వే స్టేషన్ వెళ్ళడానికి. యాక్చువల్గా నా ట్రైన్ రాత్రి 2 గంటలకి, బట్ నేను మధ్యాహ్నం 2కి స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. దానికి రీజన్ ఏంటంటే నాగాలాండ్లో కొంచెం సిచ్యువేషన్ ఈ మధ్య వచ్చే ఒక విషయం జరిగింది. సో దానివల్ల ఎవరు రిస్క్ తీసుకోలేరు అనమాట. ఈవినింగ్ ఎవరిని పంపించమని చెప్పేశారు. ఇదిగోండి ఇదే మా దిమాపూర్ రైల్వే స్టేషన్. ఎందుకంటే యాక్చువల్గా మణిపూర్ అటువైపు ఎక్కడ కూడా మిజోరం వాటికి రైల్వే ట్రాక్సే ఉండవు. ఇక ఎక్కడ ఎవరైనా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలని ఈ స్టేషన్కి రావాల్సిందే. ఇక్కడ అందరూ క్రిస్టియన్స్ ఉంటారు మ్యాక్సిమం. సో ఎక్కడో టెంపుల్ దొరుకుతుంది. అండ్ మా వెహికల్స్ చూసారా, మ్యాక్సిమం ఇక్కడ ఎక్కువ ఆర్మీ వెహికల్సే కనబడతాయి. ఎందుకంటే ఈ నార్త్ ఈస్ట్లో మొత్తం ఆర్మీ వాళ్ళు లీవ్కి వెళ్ళాలంటే మాత్రం ఇదే స్టేషన్కి వచ్చి వెళ్ళాలి. ఇంకొక మార్గమే లేదనమాట. ఇంకోటి ఫ్లైట్కి వెళ్ళాలని ఫ్లైట్కి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత నేను వెయిటింగ్ హాల్కి వెళ్ళిపోయాను. ఎందుకంటే ఇక్కడ రూమ్స్ తీసుకున్నంత డేంజర్ లేదు. మధ్యాహ్నం 2 నుంచి నైట్ 2 వరకు వెయిటింగ్ హాల్లోనే వెయిట్ చేశాను అనమాట. వెయిట్ చేసి బోర్ కొడుతుంది అండ్ చిరాకు కూడా వస్తుంది. అలా మధ్యాహ్నం ఈవినింగ్ భోజనం తెచ్చుకుందామని చెప్పేసి వెళ్ళాను. వెళ్తున్నప్పుడు అంటే మీకు ఇక్కడ ఉన్న ఏరియాస్ చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ ఉన్న అమ్మాయిలు కూడా చూపిస్తాను చూడండి. అక్కడ వస్తుంది కదా అమ్మాయి, ఇలాగే ఉంటారు. ఫ్రీ స్టైల్తో తిరుగుతారనమాట. ఇక్కడ మ్యాక్సిమం అమెరికా స్టైల్ ఉంటుంది అనమాట. అంటే మా విలేజెస్లో ఉంటారు అనమాట. ఎవరైనా ఫ్యాంట్ టీ-షర్ట్ వేసుకుని వస్తే అమెరికా స్టైల్లో బిహేవ్ చేస్తుందని. సో ఇట్లా అనమాట. యాక్చువల్గా దిమాపూర్ 2 మార్కెట్స్ ఉంటాయి. ఇది హాంకాంగ్ మార్కెట్, ఇంకోటి న్యూ మార్కెట్. సో హాంకాంగ్ మార్కెట్ చూసారు, ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని మేడ్ ఇన్ బై చైనా అండ్ బర్మా ఇట్లాంటివి బోర్డర్కి వెళ్ళి దొంగతనంగా తీసుకొచ్చినో ఏవో ఇక్కడ అమ్ముతారనమాట. సో ఇక్కడ రేట్స్ 1500 2000. మీకున్న బార్గింగ్ స్టైల్ బట్టి మీరు ఎంతకైనా తీసుకోవచ్చు అనమాట. సో అలా చూద్దామని వెళ్ళాను, ఇంటికి ఏదైనా తీసుకువెళ్దామని చెప్పేసి. బట్ మన ఇంట్లో ఇట్లాంటివి వేసుకునే వాళ్ళు ఎవరు ఉండరు అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ అలాగ తిరిగి ఏదైనా తినాలనిపించింది. అండ్ తినాలనిపిస్తే చూస్తే ఎవరైనా సరే నాగాలాండ్లో మ్యాక్సిమం కుర్తీస్ మేము ఎప్పుడు చూసారు. ఇక్కడ సేమ్ మనలాంటి కుర్తీసే ఉంటాయి. బట్ ఇక్కడ ప్యాంట్స్ షర్ట్స్ వెస్ట్రన్ వేర్ తక్కువ రేటుకు ఉంటాయి. కుర్తీస్ శారీస్ ఎక్కువ రేట్లు ఉంటాయి అనమాట. ఇక్కడ ఫుడ్ చూసారు, అక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వచ్చేసింది అనమాట. సో అక్కడ ఎలా ఉన్నా సరే అది పానీపూరి అండి, ఎంత గలీజ్గా ఉన్నా సరే తింటాము. అండ్ అక్కడ నార్మల్ హాంకాంగ్ మార్కెట్సే కాదు, ఇంత పెద్ద బొటిక్స్ కూడా ఉంటాయి. బట్ ఇక్కడ కొంటే మాత్రం ఫీజులు ఎగిరిపోతాయి. జస్ట్ ఆ టాప్ నచ్చిందని ఎంత అడిగితే 1300 అని చెప్పింది. జస్ట్ ఇక్కడ 300 కూడా ఉండదు కదా టాప్, ఇక్కడ 1300 అంట. ఇదంతా రాజస్థాన్ మాల్స్ అనమాట. రాజస్థాన్ వాళ్ళు పెట్టుకున్న మాల్స్. సో అలాగే ఉంటాయి. సో ఇంకా ముందుకు వెళ్తుంటే నాకు స్వీట్ కార్న్ దొరికింది అనమాట. అఫ్ కోర్స్ నేను స్వీట్ కార్న్కి పెద్ద ఫ్యాన్. సో ఇవి నేను చేసిన లీవ్ ట్రైన్ ఎక్కే ముందు చిల్లిపన్నండి. డాగ్ మీట్ కొంటున్నారు ఇక్కడ. సో సబ్స్క్రైబ్.